అందరికీ నమస్తే అండి. మీకు ఇక్కడ ఈ ఫోటో కనబడుతుంది కదా, ఈవిడ యాంకర్ శ్యామల. ఈ ఫోటో ఒకటి, ఈ ఫోటోతో పాటు ఈ ఫోటో ఒకటి గత 2-3 రోజులు బట్టి సోషల్ మీడియాలో యాంకర్ శ్యామలను ఉద్దేశించి చాలా భయంకరంగా ట్రోల్ చేశారు. టైరు బళ్ళు మీద రికార్డింగ్ డ్యాన్స్ అంటే ఇలాగే, అంటే నేను అనకూడదేమో కానీ గత 2-3 రోజులు బట్టి సోషల్ మీడియాలో ఈ ఫోటోలు బాగా వైరల్ అయినాయి. ఎక్కడ చూసినా గతంలో యాంకర్ శ్యామల రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకునేది, ఆ స్టేజ్ నుంచి యాంకర్ అవతారం ఎత్తింది, యాంకర్ అవతారం నుంచి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేంత వరకు వెళ్ళింది, అక్కడి నుంచి రాజకీయ ప్రవేశం చేసింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా 10 మందికి పాఠాలు చెప్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ చేశారు. అయితే నేను మొదట్లో నమ్మలా, ఎక్కడ పోలికలు లేవులే, ఎక్కడ పొంతం లేవులే, అయినా ఈవిడ శ్యామల ఎలా అవుద్దని చెప్పేసి మొదట్లో నేను నమ్మలా. అవి ఎందుకులే, ఒకవేళ నిజమైనా సరే ఎందుకులే ఇలాంటి అంశాలపైన మనం వీడియోలు చేయడం అని చెప్పేసి వీడియోలు కూడా చేయాల. అయితే ఈ విషయాన్ని డైరెక్ట్గా యాంకర్ శ్యామలనే కన్ఫర్మ్ చేసేసిందండి. ఆ ఫోటోలు నాయే, నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాను, రికార్డింగ్ డ్యాన్సులు కానించి బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వరకు నేను చాలా కష్టపడ్డానని చెప్పేసి యాంకర్ శ్యామల ఇగో మార్కింగ్ చేసిందో ఇంకోటో కాదు, యాంకర్ శ్యామల అనే తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో వేసిన పోస్ట్ మాట. నేను ఇంతకుముందు ఏదైతే మీకు 2 ఫోటోలు చూపించానో ఆ 2 ఫోటోలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇదిగో కనబడుతుంది ఈ ఫోటో అంటే క్రాప్ చేసింది, ఇక్కడ క్రాప్ చేయకుండా ఉన్నాయి అంతే. కనబడుతుందా? ఈ ఫోటో ఇలా పెట్టుకుని ఉంది కదా, ఈ ఫోటో వచ్చేసి ఈ ఫోటో, ఇంకో ఫోటో ఈ ఫోటో ఇలా ఉంటుంది కదా పోజు, ఆ ఫోటో కూడా చూపిస్తా. ఇదిగో సరే, తప్పే ఉంది, తప్పేం లేదు, అందులో ట్రోల్ చేయడం కూడా తప్పే, తన వృత్తి. సరే, ఆవిడ ఏమైనా ట్రీట్ చేసిన ఒకసారి చదివినిపిస్తాను చూడండి. మీరు నా కోసం చేయించిన అపారమైన ప్రేమ, అనురాగం, ఆప్యాయతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి నా కుటుంబం కోసం అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఎన్నో పరీక్షలను తట్టుకొని జీవిత పోరాటంలో ముందుకు సాగాను. ఈ మాట అయితే వాస్తవమే. పాపం చిన్నప్పటి నుంచి యాంకర్ శ్యామల చాలా కష్టపడింది, ఆ మాట నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఈ స్టేజ్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆ స్థాయికి ఎదిగిందంటే మామూలు కష్టం కాదు. అది కేవలం తన కుటుంబం కోసం 10 మంది తిట్టినా, 10 మంది ఉసురు పోసుకునైనా సరే, 10 మంది ఏమనుకున్నా పర్వాలేదు, 10 మంది ఎలా పోయినా పర్వాలేదు, పక్కోడి జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదని చెప్పేసి కేవలం తన కుటుంబం కోసం మనసు చంపుకొని చివరికి బెట్టింగ్ యాప్లు కూడా ప్రమోట్ చేసింది. అంత గొప్ప మహిళని మీరు ఎలా ట్రోల్ చేస్తారా? అసలు నాకు అర్థం కాల. తప్పే ఉంది, రికార్డింగ్ డ్యాన్స్ అయితే ఏమన్నా తప్పే ఉంది అందులో? అంటే ఆ మాత్రానికి ట్రోల్ చేస్తారా? అంటే ఆవిడ మహిళ కాదా? తప్పే ఉంది అందులో? డ్యాన్స్ వేసుకుంటే తప్పే ఉంది? ఏం చేసినా తన కుటుంబం కోసమే. ఇంకేం రాసుకొచ్చింది? అలాంటి నా చిన్ననాటి అమూల్యమైన జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసినందుకు మీరు తీసుకున్న శ్రమను మాటల్లో వ్యక్తం చేయలేను. నా బాల్య స్మృతులను వెతికి నా హృదయానికి చేరువ చేసే ఫోటోలు నా దాకా తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. చూసారా ఎంత పెద్ద మనసుతో మీరు అంత ఘోరాది ఘోరంగా ట్రోల్ చేసినా సరే తన చిన్ననాటి ఫోటోలు తన వరకు తీసుకొచ్చినందుకు పెద్ద మనసుతో మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. అలాంటి మహిళని ట్రోల్ చేస్తారా? ఇది ఎంత పాపం రాది. క్లియర్గా చెప్పుకోతుంది కదా, తన కుటుంబం కోసం, తన కుటుంబ పోషణ కోసం తాను చేసిన పని అది. అంతకు మించి అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత డ్యాన్స్ చేసే అవకాశాలు, అంటే ఆ కళ, ఆ సంస్కృతి అంతరించిపోయిన తర్వాత డ్యాన్సులు వేసుకునే అవకాశం లేదు కాబట్టి తన కుటుంబ పోషణ కోసం, మళ్ళీ చెప్తున్నా, ఈ సంస్కృతి ఎప్పుడైతే అంతరించిపోయిందో, తగ్గిపోయింది చాలా. గతంలో ఉండేది ఒకప్పుడు, జాతరలోని సంబరాల్లోని రికార్డింగ్ డ్యాన్సులు గట్రా పెట్టేటోళ్ళు. తర్వాత రాను 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 చాలా తగ్గిపోయింది, ఎవరు కూడా ఇప్పుడు ప్రోత్సహించట్లేదు. అది తగ్గిపోయిన తర్వాత తన కుటుంబ పోషణ కోసం, మళ్ళీ చెప్తున్నా, తన కుటుంబ పోషణ కోసం తన కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి మనసు చంపుకొని బెట్టింగ్ యాప్లు కూడా నమోదు చేసింది. ఆ వీడియో కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఇదిగో సౌండ్ పెడుతున్నాను ఉండండి. ఒకవేళ మనకి ఐడి మనం ఆన్లైన్ ఐడి లేదా గెజిన్ ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ ఎక్కువ చూసేవాళ్ళు కదా. ఒకవేళ మనకి ఐడి
మధ్య డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు. అలాంటి శ్యామలని మీరు అసలు ఎలా ట్రోల్ చేయబుద్ధిస్తుందో నాకు ఇవాళ కూడా అర్థం కాల. నేను మళ్ళీ చెప్తున్నా, గతంలో తను రికార్డింగ్ డ్యాన్స్ చేసిన ఆ తర్వాత డ్యాన్స్ చేసే అవకాశం లేక తన కుటుంబ పోషణ కోసం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన కేవలం తన కుటుంబం కోసం చేసిందిరా. అలాంటి మహిళని, అలాంటి ఉన్నతమైన మహిళని మీరు ఇవాళ ట్రోల్ చేస్తారా? అంటే రికార్డింగ్ డ్యాన్సులు అయితే రాజకీయాల గురించి మాట్లాడకూడదా? బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే రాజకీయాల గురించి మాట్లాడకూడదా? బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం అనేది తప్పేలే, చాలా తప్పు. ఎంత నీ కుటుంబ పోషణ గురించి అయితే మాత్రం నీ కుటుంబంలో ఉన్న నలుగురు బతకటానికి పక్కోడి జీవితాన్ని నాశనం చేస్తాను కుదరతావు. నువ్వు చేసిన తప్పు ఏదైనా ఉందంటే అదొక్కటే. అంటే నీ కుటుంబ దృష్టితో చూస్తే రైటే. శ్యామలారా పర్వాలేదు, మన పోషణ కోసమే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి 10 మంది జీవితాన్ని నాశనం చేస్తుంది అని చెప్పి నీ కుటుంబాలు అనుకో, నీ కుటుంబ సభ్యులు అనుకోవడంలో తప్పలేదు. నువ్వు వాళ్ళ కోసం చేస్తున్నావు కాబట్టి చేసింది తప్పు అని చెప్పేసి నీకు అనిపించదు, కానీ చూసే జనాలకు అలా అనిపించదు. దిగజారిపోయి బెట్టింగ్ యాప్లు కూడా ప్రమోట్ చేస్తుందిరా అని అనిపిస్తుంది కదా, అనిపిస్తుంది అలాగే. కాబట్టి ఏంటంటే ఇలాంటి అంశాలపైన యాంకర్ శ్యామలాన్ని ట్రోల్ చేయడం మానేయండి. కావాలంటే ఆ బెట్టింగ్ యాప్ ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి అమ్మ సమాజం పట్ల మీకు బాధ్యత లేదు అలా ట్రోల్ చేయండి, కానీ ఈ రికార్డింగ్ డాన్స్ వేసుకునే ఫోటోలు తిప్పమాకండి అబ్బా. సోళ్ళ పోతున్నాం, చాలా సిరాగ్గా ఉంది. ఒకవేళ మీరు తిప్పిన సిగ్గు ఎగ్గు లేకుండా నా కుటుంబ పోషణ కోసం నేను చేశానని చెప్పేసి నిర్మోహమారంగా చెప్పేద్ది. అన్నిటిపైన స్పందిస్తుంది, అన్ని అంశాలపైన తన ఫోటోల గురించి, వాటి గురించి, తన పైన వచ్చిన ట్రోల్స్ గురించి అన్నిటిపైన స్పందించుద్ది, కానీ ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ గురించి మాత్రం స్పందించదు. ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఉంది కదా, దాని గురించి నువ్వు ఎందుకు స్పందించమో నాకు అర్థం కాదు. ఆ ఫోటోల గురించి స్పందించావు కదా, పైగా ఇక్కడ కట్ చేసేసి క్రాప్ చేసేసి పక్కన ఇంకొక అతను ఉంటాడు, అతనితో ఈవిడితో పాటు డ్యాన్స్ చేసే అతన్ని క్రాప్ చేసేసి ఫోటోలు బాగానే పెట్టేసావు, ఇక్కడ బాగా స్పందించేసావు కాదన్నట్లా. మరి మనం బెట్టింగ్ యాప్ ప్రమోషన్ గురించి కూడా మాట్లాడాలి కదా, దాని గురించి కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలి కదా. నేను నీ గురించి ఏ వీడియో చేసినా మొట్టమొదట అడిగే దాని గురించే కదా, నువ్వు బెట్టింగ్ యాప్ ఎందుకు ప్రమోట్ చేసావు? నేను నీ గురించి ఎప్పుడు మాట్లాడినా నేను అడిగేది అదే కదా. నీలాగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకొని పక్కోడి జీవితాలతో పేకాడేసే వ్యక్తులందరూ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. రాజకీయాల గురించి మాట్లాడకూడదనే కదా నేను చెప్పేది. వీటి గురించి వదిలే, నువ్వు డ్యాన్సులు వేసుకుంటావో ఇంకోటి వేసుకుంటావో అది నీ వ్యక్తిగత, అది నీ కుటుంబ పోషణ గురించి మేము కాదన్నట్ల, నీ వృత్తి అది. నువ్వు డ్యాన్సులు వేసుకున్నా తప్పులేదు, ఇంకోటి అన్నా తప్పులేదు, ఏది తప్పులేదు. కానీ నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఎందుకు చేసి చెప్పు, దాని ఒక్కదానికి సమాధానం చెప్పు. నువ్వు తర్వాత రాజకీయాల గురించి మాట్లాడు, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని విమర్శించు, తర్వాత నువ్వు ఏదన్నా విమర్శించు. నేను రాజకీయాల గురించి మాట్లాడతా, రాజకీయాల్లో మమ్మల్ని మించినోడు లేడు, జగన్మోహన్ రెడ్డి పెద్ద వీరుడు, పెద్ద సూర్యుడు. నేనేమో వీటి గురించి ఏవి మాట్లాడట్లా, నేను తప్పేమీ కాదు. మనిషి ఎదగడంలో తప్పు లేదు. నువ్వు ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చావంటే నిన్నేమీ కించపరిచి చూడాల్సిన అవసరం లేదు.